హాయ్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా లిరిక్స్ వీడియో అనేది ఇన్షాట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇన్షాట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసి ఇక్కడ మీరు వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పైన మనకు బ్లాంక్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ మీద ట్యాప్ చేయండి. సో తర్వాతకి ఈ యొక్క బ్లాంక్ ఇమేజ్ని క్లిక్ చేసుకొని దీన్ని మీరు 5.2 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి ఇలా వైట్ని ఇలా ఎండ్లో ఉంచేసుకొని ఇక్కడ రెడ్ కలర్ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫోటో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు యాడ్ చేయాలి అనుకున్న ఫొటోస్ ఉంటాయి కదా, సో వాటిని ఇలా సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కింద రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఇలా ఫొటోస్ అన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక స్టార్టింగ్ వచ్చేసుకొని ఇక్కడ క్యాన్వాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క ఫోటోని క్లిక్ చేసుకుంటూ క్యాన్వాస్లోకి వెళ్ళి ఇలా ఎగ్జాక్ట్గా సెట్ చేసుకోండి. ఫోటో ఎగ్జాక్ట్గా స్క్రీన్కి సెట్ అయ్యేలా సెట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మీరు ఒక్కొక్క ఫోటోని క్లిక్ చేసుకుంటూ ప్రతి ఫోటోని కూడా ఇలా ఎగ్జాక్ట్గా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇక్కడ మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. లేదా ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అనేది ఉంది కదా, సో మీ దగ్గర ఏదైనా వీడియో ఉంటే ఆ వీడియోకున్న సాంగ్ మనం డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అండి. ఇలా సో నేను డైరెక్ట్గా సాంగ్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని సాంగ్ వినండి ఒక్కసారి. సో మనకు 5.2 సెకండ్స్ వరకు మనం బ్లాక్ స్క్రీనే యాడ్ చేసాం కదా స్టార్టింగ్లో. సో అక్కడ వరకు మనకు నార్మల్ లిరిక్స్ వస్తూ ఉంటాయి. సో మన ఫొటోస్ ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో అక్కడ నుంచి మనకు డ్యూయల్ లిరిక్స్ వస్తూ ఉంటాయి. సో ఆ ఫోటో పైన మనకు లిరిక్స్ అనేవి యాడ్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు. సో ఈ విధంగా స్టార్టింగ్ వచ్చేసుకొని సో మనం లిరిక్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. సో మనకు స్పీడ్గా వస్తుంది కానీ కొద్దిగా ఇలా ఎక్స్పాండ్ చేసుకోండి. ఇలా ఎక్స్పాండ్ చేసుకున్నాక సాంగ్ వినండి ఒక్కసారి. సాంగ్ విన్న తర్వాతకి ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని పైన టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ప్లస్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మనకు ఫస్ట్ లిరిక్ ఏమొస్తుంది, నాకైతే కనుక ఇలాగానే వస్తుంది. నేను దాన్ని ఇలా టైప్ చేస్తున్నాను చూడండి ఇలా. సో ఈ విధంగా టైప్ చేసుకున్నాక ఇక్కడ కలర్ బాక్స్ ఆప్షన్ ఉంది కదా, కలర్ బాక్స్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఇక్కడ వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ షాడో అనే ఆప్షన్ కూడా బ్లాక్ షాడోని యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ మనకు ఫాంట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఫాంట్ అనే ఆప్షన్లో ఇక్కడ మీరు లెమన్ మిల్క్ మీడియం కాకుండా లెమన్ మిల్క్ బోల్డ్ అనే ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను తర్వాత చేంజ్ చేశాను కాబట్టి ముందే మీకు చెప్తున్నాను. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి మనకు ఫస్ట్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది అక్కడ ఇలా వైట్ చేసుకొని అలా స్ప్లిట్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఇలాగనేసి అక్కడ ఎండ్ అయిపోతుంది. సేమ్ దీన్నే మీరు మళ్ళీ కాపీ చేసుకోండి. సో ఇలా కాపీ చేసుకున్న తర్వాతకి ఇంకొక లిరిక్ వచ్చింది కదా, సో దాన్ని మీరు ఇక్కడ పిఎన్జిని యాడ్ చేసుకోండి, అంటే ఇమోజిని యాడ్ చేసుకోండి. సో నేను ఇక్కడ లవ్ సింబల్ సంబంధించిన ఇమోజిని యాడ్ చేశాను. సో ఈ విధంగా యాడ్ చేసినాక దీన్ని ఇలా పై జరుపుకోండి. ఇలా పై జరుపుకుని కాంట్ కొద్దిగా జూమ్ చేసుకోండి ఇలా. సో ఈ విధంగా జూమ్ చేసుకుని చూడండి మనకి ఇలా ఇమోజీ యాడ్ అయిపోయింది, కింద లిరిక్ కూడా యాడ్ అయిపోయింది కదా. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక సో ఆ లిరిక్స్ స్టార్టింగ్లో ఇలా వైట్ ఉంచేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, అదేవిధంగా ఇమోజీ స్టార్టింగ్లో కీ ఫ్రేమ్, తర్వాత ఇలా వైట్లో ఒక 0.2 సెకండ్స్ కూడా ఇలా వైట్ ఉంచేసుకొని ఇమోజీకి ఒక కీ ఫ్రేమ్, లిరిక్ ఒక కీ ఫ్రేమ్. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గర తెచ్చుకొని సో ఆ లిరిక్ని ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఇలా లెఫ్ట్ సైడ్ జరుపుకోవాలి. ఇలా లెఫ్ట్ సైడ్ జరుపుకోండి ఆ లిరిక్ని ఎగ్జాక్ట్గా వైట్ లైన్లో. సేమ్ అదేవిధంగా ఇమోజినేమో ఇలా రైట్ సైడ్ జరుపుకోవాలి. ఇలా రైట్ సైడ్ జరుపుకుంటే చూడండి రెండు కూడా ఇలా రివర్స్లో వస్తూ ఉంటాయి చూడండి. ఇలా రెండు కూడా రివర్స్లో అయితే వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ ఇప్పుడు ఆ ఇమోజీస్ లాస్ట్లో అంటే ఎండింగ్లో ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. అదేవిధంగా లిరిక్ ఎండింగ్లో కూడా థర్డ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని మనకు లిరిక్ ఏ విధంగా వస్తుంది, లెఫ్ట్ నుంచి రైట్కి వస్తుంది కాబట్టి రైట్కి ఇచ్చేసుకోవాలి. ఇక్కడ రైట్ కొంచెం జరుపుకోండి, ఇమోజినేమో లెఫ్ట్ కొంచెం జరుపుకోండి. లాస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర లెఫ్ట్ జరుపుకోవాలి ఇమోజిని. సో ఇప్పుడు చూడండి ఇలా ఫస్ట్ కీ ఫ్రేమ్ సెకండ్ కీ ఫ్రేమ్ మధ్యలో వైట్ ఉంచేసుకొని ఇక్కడ గ్రాప్ ఆప్షన్లో చూడండి కింద నుంచి సెకండ్ గ్రాప్ని సెలెక్ట్ చేసుకోండి. సేమ్ లిరిక్ కూడా ఫస్ట్ కీ ఫ్రేమ్ సెకండ్ కీ ఫ్రేమ్ మధ్యలో కింద నుంచి సెకండ్ గ్రాప్ని సెలెక్ట్ చేసుకుని చూడండి. సో మనకు స్టార్టింగ్ ఏమో ఇలా చూడండి లిరిక్ ఏమో లెఫ్ట్ నుంచి రైట్కి వస్తుంది, ఇమోజీ ఏమో
రైట్ నుంచి లెఫ్ట్కి వస్తూ ఉంటుంది. ఇలా రెండు కూడా రివర్స్లో అయితే కనుక వస్తూ ఉంటాయి. సో విధంగా యాడ్ చేసుకున్నాక వీటినే డూప్లికేట్ చేసుకుంటే మనకు నెక్స్ట్ వచ్చే లిరిక్స్ కూడా యాడ్ అయిపోతూ ఉంటాయి. సో నాకు నెక్స్ట్ వచ్చే లిరిక్స్ కూడా ఇలాగా అనేసే వస్తుంది కాబట్టి నేనేమీ చేంజ్ చేయట్లేదు. సో జస్ట్ ఒక ఇమోజీ ఒకటే చేంజ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ వేరే లిరిక్ వస్తే కనుక మీరు అక్కడ జస్ట్ లిరిక్ని రీఎడిట్ చేస్తే సరిపోతుంది. చూడండి ఇక్కడ. సో నాకు ఇలాగా అనేసి వస్తుంది. సో నాకు ఇలాగా అనేసి ఒక 4 టైమ్స్ వస్తుంది కాబట్టి నేను 4 టైమ్స్ వరకు కూడా ఇదే విధంగా నేను డూప్లికేట్ చేసి జస్ట్ ఇమోజీని చేంజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒకవేళ మీకు లిరిక్ చేంజ్ అయితే చూడండి అక్కడ ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని సో నాకు ఇక్కడ వేరే లిరిక్ వచ్చేసి ఎప్పుడు అనేసి వస్తుంది. అక్కడ జస్ట్ చేంజ్ చేసుకున్నాను. సేమ్ విధంగా వీటినే మళ్ళీ డూప్లికేట్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి. సో ఇక్కడ చూడండి ఇలాగ తర్వాత ఎప్పుడు లేదే అనేసి వస్తుంది. వీటిని మళ్ళీ డూప్లికేట్ చేసుకున్నాను. సో ఈ విధంగా డూప్లికేట్ చేసుకుంటూ మన ఫోటో వచ్చే వరకు ఎన్ని లిరిక్స్ అయితే వస్తున్నాయో అన్ని లిరిక్స్ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి ఫొటోస్ అయితే వస్తూ ఉన్నాయి కదా, ఈ ఫొటోస్ మీద మనం డ్యూయల్ లిరిక్స్ అనేది క్రియేట్ చేయాలి. అంటే రెండు లిరిక్స్ అన్నట్టు. సో సాంగ్ని ప్లే చేస్తూ మనకు సాంగ్లో 2 లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ ఈ ఫోటోని మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 2 లిరిక్స్ ఇక్కడ ఎండ్ అయిపోతున్నాయి. సో అక్కడ ఆ ఫోటోని చూడండి ఇలా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్నాక మనకు 2 లిరిక్స్ వస్తున్నాయి అన్నట్టు. ఫోటో పైన ఇలా 2 లిరిక్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ సాంగ్ని ప్లే చేస్తూ నెక్స్ట్ వచ్చే 2 లిరిక్స్ ఫోటో పైన ఎక్కడ ఎండ్ అవుతున్నాయి. సో నెక్స్ట్ వచ్చే సాంగ్లో మనకు 2 లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడికి ఈ ఫోటోని కట్ చేసుకోవాలి. సేమ్ విధంగా మళ్ళీ నెక్స్ట్ వచ్చే 2 లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో సాంగ్లో అక్కడ ఈ ఫోటోని ఇలా కట్ చేసుకోవాలి. సో అప్పుడు మనకు 2 లిరిక్స్గా ఫోటో కూడా మారుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇలా మొత్తం కూడా నేను కట్ చేసుకున్నాను. సో ఇలా కట్ చేసుకున్న తర్వాతకి మనకి ఫస్ట్ ఫోటో ఎక్కడ స్టార్ట్ అవుతుంది అక్కడ మనం లిరిక్స్ క్రియేట్ చేయాలి కదా. సో మనకి ఫస్ట్ ఫోటో ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఇలా వైట్ నుంచి చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని మీరు యాడ్ చేసిన ఫోటోకి మీకు ఏ ఎఫెక్ట్ కావాలో మీరు ఆ ఎఫెక్ట్ని అప్లై చేసుకోండి. ఇక్కడ వైబ్రేట్ అనే కాడ చూడండి ఫ్లాష్ అనేసి ఉంది. చూడండి ఫ్లాష్ అనేసి ఫ్లిక్కర్ అనేసి ఫ్లో అనేసి. సో ఇందులో మీకు నేనైతే ఫస్ట్ అయితే ఫ్లిక్కర్ అని ఉంది కదా, సో ఈ ఎఫెక్ట్ని యాడ్ చేస్తున్నాను. మన ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఎగ్జాక్ట్గా ఆ ఫోటో కానీ ఈ ఎఫెక్ట్ కూడా ఎండ్ అయ్యేలా కట్ చేసుకోవాలి. అంటే ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. సో ఆ ఎఫెక్ట్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వైట్ నుంచి చేసుకొని మళ్ళీ ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు సెకండ్ ఫోటోకి ఏ ఎఫెక్ట్ కావాలో ఆ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని మనకు ఆ సెకండ్ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఎగ్జాక్ట్గా ఈ ఎఫెక్ట్ కూడా ఎండ్ అయ్యేలా కట్ చేసుకోవాలి. చూడండి. సో మనకి ఈ సెకండ్ ఫోటో ఎక్కడ ఎండ్ అవుతుంది సో అక్కడికి ఇలా కట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మళ్ళీ థర్డ్ ఫోటోకి కూడా ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇలా ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క ఎఫెక్ట్. సో మీకు నచ్చిన ఎఫెక్ట్ మీరైతే కనుక అప్లై చేసుకోండి లాస్ట్ వరకు. సో మీకు నచ్చిన ఎఫెక్ట్ మీరైతే యాడ్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఉన్నాయి, ఫ్లాష్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో మంచి ఎఫెక్ట్లు అయితే ఉన్నాయి. సో మీకు ఏ ఎఫెక్ట్ కావాలనుకుంటే ఆ ఎఫెక్ట్ అయితే కనుక అప్లై చేసుకోండి. ఇలా లాస్ట్ వరకు ఇలా అన్నిటికి కూడా ఎఫెక్ట్ అనేవి యాడ్ చేసుకోండి. సో విధంగా యాడ్ చేసి చూడండి మనకి ఈ విధంగా ఎఫెక్ట్ అయితే కనుక అప్లై అవుతుంది. చూడండి ఫొటోస్కి. సో విధంగా అన్నిటికి కూడా చూడండి ఎఫెక్ట్ అయితే కనుక వస్తుంది మనకి ఇలా. సో విధంగా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం లిరిక్స్ క్రియేట్ చేయాలి కదా ఫోటో పైన. సో మనకు ఆ ఫస్ట్ ఫోటో ఎక్కడైతే స్టార్ట్ అవుతుంది సో అక్కడ ఇలా వైట్ నుంచి చేసుకోండి. సో మనకు ఫోటో స్టార్ట్ అయ్యి చూడండి. సో అక్కడ ఇలా వైట్ నుంచి చేసుకొని మన సేమ్ ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు డ్యూయల్ లిరిక్స్ వస్తూ ఉంటాయి, పైన ఒకటి కింద ఒకటి అన్నట్టు. సో అందుకే ఇక్కడ చూడండి ఒక లిరిక్ని ఇక్కడ ఎంటర్ చేసుకొని ఇలా లెమన్ మిల్క్ బోల్డ్ అనే ఫాంట్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక కొంచెం జూమ్ తక్కువ చేసుకొని ఇలా కింద కనుక యాడ్ చేసుకున్నాను. సో మీకు కొంచెం వేరే ఫాంట్ కావాలన్నా మీరు వేరే ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. సో విధంగా యాడ్ చేసుకున్నాక దీన్ని మళ్ళీ కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకున్నాక ఇలా కింది జరుపుకొని ఇక్కడ మనకు డ్యూయల్ లిరిక్స్ వేరే వస్తుంది కదా, చూడండి ఇక్కడ ఇంకొక లిరిక్ని కూడా కింద యాడ్ చేశాను. సో యాడ్ చేసినాక ఫాంట్ వచ్చేసి కొద్దిగా కర్సివ్గా ఉన్న ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. సో రెండు బోల్డ్గా ఉంటే బాగోదు. సో అందుకే కొద్దిగా కర్సివ్గా ఉన్న ఫాంట్ని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ కలర్ అనే ఆప్షన్లో మీకు ఆ లిరిక్కి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. నేనైతే కనుక బ్లాక్ కలర్ అయితే కనుక యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక సో నెక్స్ట్ డైరెక్ట్గా రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. చూడండి ఇక్కడ. సో ఎగ్జాక్ట్గా లిరిక్స్ చూడండి. సో ఆ పైన లిరిక్ కింద ఈ ఒక లిరిక్ని యాడ్ చేసుకోండి. మరి మనకు ఆ లిరిక్స్ రెండు డ్యూయల్ లిరిక్స్ అన్నాయి కదా, అంటే డ్యూయల్ ప్లస్ డ్యూయల్ మొత్తం 4 లిరిక్స్ వస్తాయి ఒక ఫోటో మీద. సో ఫస్ట్ చూడండి ఫస్ట్ వచ్చే డ్యూయల్ లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ ఇలా కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్నాక సో ఇప్పుడు వాటికి యానిమేషన్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో దానికోసం ఇలా కొంచెం ఎక్స్పాండ్ చేసుకోండి లిరిక్స్ని ఇలా. సో ఇలా కొంచెం ఎక్స్పాండ్ చేసుకున్నాక లిరిక్స్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, అదేవిధంగా మిడిల్లో ఇంకో కీ ఫ్రేమ్, మళ్ళీ లాస్ట్లో థర్డ్ కీ ఫ్రేమ్. సేమ్ అదేవిధంగా పైన లిరిక్ కూడా ఉంది కదా దానికి కూడా సేమ్ అనమాట. మనం ఎక్కడెక్కడ కీ ఫ్రేమ్స్ ఇచ్చామో దానికి కూడా అదే ప్లేస్లో 3 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోండి.
సో స్టార్టింగ్లో కీ ఫ్రేమ్. సో విధంగా ఇచ్చేసుకున్నాక సో ఇప్పుడు మనం వీటికి యానిమేషన్ అనేది యాడ్ చేయాలి. సో పైన లిరిక్ ఉంది కదా, ఇందులో ఫస్ట్ లిరిక్ ఉంది కదా, సో దాని ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఇలా రొటేషన్ చేసుకోవాలి. ఇలా రొటేషన్ కిందికి కానీ పైకి కానీ రొటేషన్ చేసుకున్నాక ఇలా లెఫ్ట్ సైడ్ జరుపుకొని చూడండి, ఇలా యానిమేషన్ అయితే కనుక వస్తుంది. ఈ ఫస్ట్ కీ ఫ్రేమ్ సెకండ్ కీ ఫ్రేమ్ మధ్యలో గ్రాఫ్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గర వైట్ నుంచి చేసుకొని మళ్ళీ సేమ్ ఇలా రొటేషన్ చేసుకోండి. మీరు కిందికి కానీ పైకి కానీ రొటేషన్ అయితే చేసుకోవచ్చు. సో రొటేషన్ చేసుకున్నాక ఇలా రైట్ సైడ్ జరుపుకుంటే మళ్ళీ ఈ రెండు కీ ఫ్రేమ్స్ మధ్యలో గ్రాఫ్ ఇచ్చేస్తే కనుక చూడండి, ఆ పైన లిరిక్ ఫస్ట్ లిరిక్ చూడండి ఇలా యానిమేషన్లో వచ్చేసి సో ఈ విధంగా వెళ్ళిపోతుంది. సేమ్ అదేవిధంగా కింద లిరిక్ ఉంది కదా, సెకండ్ లిరిక్ కూడా సేమ్ అదేవిధంగా ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఇలా రొటేషన్ చేసుకోండి. సో కిందికి కానీ పైకి కానీ రెండు కూడా ఈ ఆపోజిట్లో రావాలన్నట్టు. సో దీన్ని ఇలా రైట్ సైడ్ జరుపుకోండి. సో ఫస్ట్ కీ ఫ్రేమ్ సెకండ్ కీ ఫ్రేమ్ మధ్య గ్రాఫ్ చూడండి, సో ఈ విధంగా ఇచ్చేసుకోండి. సో నెక్స్ట్ థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గర సో మన సేమ్ రొటేషన్ చేసుకోవాలి. ఫస్టే ఇలా రొటేషన్ చేసుకున్నాక ఇప్పుడు దాన్ని ఇలా లెఫ్ట్ జరుపుకొని సో ఆ రెండు కీ ఫ్రేమ్స్ మధ్యలో ఇలా గ్రాఫ్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా చూడండి, సో ఇలా మనకి ఈ విధంగా వచ్చేసి ఇలా వెళ్ళిపోతాం. రెండు కూడా ఆపోజిట్లో వచ్చేసి ఆపోజిట్లో వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక మనం నెక్స్ట్ వచ్చే మళ్ళీ సేమ్ ఇదే ఫోటో మీద మళ్ళీ ఇంకా వచ్చే 2 లిరిక్స్ వస్తూ ఉంటాయి. సేమ్ మనకు ఇదే ఫోటో మీద మళ్ళీ మనకు 2 లిరిక్స్ వస్తూ ఉంటాయి. సో వీటిని డూప్లికేట్ చేసుకోండి. ఇలా డూప్లికేట్ చేసుకున్నాక మనకు ఆ సాంగ్లో ఆ లిరిక్స్ ఎక్కడ ఎండ్ అవుతున్నాయి, మన ఫోటో ఎండ్ అయిన కాడనే కదా, బ్యాక్గ్రౌండ్ ఫోటో ఎండ్ అయ్యే కాడనే నెక్స్ట్ వచ్చే 2 లిరిక్స్ కూడా ఎండ్ అవుతాయి కాబట్టి అక్కడ వైట్ నుంచి చేసుకొని ఆ లిరిక్ని మనం ఇలా కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకుంటే మనకు కీ ఫ్రేమ్స్ పోతాయి కాబట్టి నేను ముందే కీ ఫ్రేమ్స్ యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసుకుని అక్కడ కట్ చేస్తున్నాను. మన కీ ఫ్రేమ్స్ అనేవి ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ అయ్యే ఉంటాయి అన్నట్టు. సో విధంగా యాడ్ చేసుకున్నాక మనం మిడిల్లో కీ ఫ్రేమ్స్ లేకుండా ఒక సైడ్కి వచ్చేసినాయి కదా, కట్ చేసేసరికి మనం మిడిల్లో కూడా యాడ్ చేసుకోండి. సో ఇలా మిడిల్లో యాడ్ చేసుకొని సో ఆ ముందున్న కీ ఫ్రేమ్స్ ఉన్నాయి వాటిని డిలీట్ చేసుకోండి. సో నేను మీకు తర్వాత కూడా చూపిస్తాను క్లియర్గానే. సో గ్రాఫ్ని సెట్ చేసుకోండి. గ్రాఫ్ ఒకవేళ పోతే కనుక గ్రాఫ్ని సెట్ చేసుకోండి. సో మీకు చూపిస్తాను ఇంకొక లిరిక్ కూడా, కన్ఫ్యూజన్ కాకండి. సో చూడండి, ఓకే. ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చి చూడండి 2 లిరిక్స్ కూడా ఇక్కడ యాడ్ అయిపోయినాయి. సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని నేను డూప్లికేట్ చేస్తున్నాను. సో డూప్లికేట్ చేసుకుని మనకు నెక్స్ట్ వచ్చే లిరిక్స్ కూడా యాడ్ అయిపోయినాయి. సో జస్ట్ రియేట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇంకొక లిరిక్ కూడా చూడండి, మన ఫోటో కంటే ఎక్కువ వచ్చింది. సో అలా వచ్చినప్పుడు ఇలా డైరెక్ట్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఎండ్లో ఒక్కొక్క కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, సో నేను ఇక్కడ ఎండ్లో మళ్ళీ థర్డ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేశాను. సో యాడ్ చేసుకున్నాక మనం థర్డ్ కీ ఫ్రేమ్ కాడ ఇంత స్టార్టింగ్లో ఏం చేస్తాం, లిరిక్ ఇలా రొటేట్ చేసి ఇలా లెఫ్ట్కి ఇచ్చేసాం. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా అలానే రొటేట్ చేసి వెళ్ళిపోయేటప్పుడు ఇందాక ఏ విధంగా అయితే వెళ్ళిపోయేటట్టు ఇచ్చామో సేమ్ అదే విధంగా ఇచ్చేసుకుంటే మనకు థర్డ్ కీ ఫ్రేమ్ అనేది యాడ్ అవుతుంది. సో గ్రాఫ్ కూడా యాడ్ చేసి చూడండి. సో ఈ విధంగా ఒకవేళ సెంటర్లో కీ ఫ్రేమ్ కూడా కొంచెం తక్కువ ఉంటే కనుక దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో మీకు థర్డ్ కీ ఫ్రేమ్ సరిగా అర్థం కాకపోతే సో మనకు ఫోటో ఎక్కడైతే కట్ అవుతుందో అక్కడ కట్ చేసుకొని అక్కడ మనం కొత్తగా కీ ఫ్రేమ్స్ని యాడ్ చేసుకొని థర్డ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని సో ముందే మనం రొటేట్ చేసి దాన్ని మనం లెఫ్ట్కి కానీ రైట్కి కానీ జరుపుకొని గ్రాఫ్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మీరు లాస్ట్ వరకు ఇలా అన్ని గ్రాఫ్స్ కీ ఫ్రేమ్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి. లిరిక్స్ కూడా అన్నీ కూడా లాస్ట్ వరకు నేను మొత్తం కూడా యాడ్ చేసుకున్నాను, డూప్లికేట్ చేసుకుంటూ కాపీ చేసుకుంటూ. సో ఈ విధంగా లాస్ట్ వరకు అన్నీ కూడా యాడ్ చేసుకుంటూ చూడండి, మనకు టోటల్ వీడియో మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఈ ఫోటో ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఇలా వైట్ నుంచేసుకొని మనం పార్టికల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. మన ఫోటో స్టార్ట్ అయ్యే కాడ ఇలా వైట్ నుంచేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకొని పిఐపి అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు పార్టికల్స్ వీడియో లింక్ ఇస్తాను, దాన్ని ఇలా యాడ్ చేసుకొని ఇలా ఫుల్గా అప్లై చేసుకొని నెక్స్ట్ ఇక్కడ వాల్యూమ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ వాల్యూమ్లో ఈ యొక్క సౌండ్ మొత్తం తగ్గించుకోండి. సౌండ్ తగ్గించుకున్నాక బ్లెండ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో స్క్రీన్ మీద ట్యాప్ చేసుకుంటే ఆ పార్టికల్స్ అన్నీ కూడా మన వీడియోకి అప్లై అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ మళ్ళీ దీన్నే డూప్లికేట్ చేసుకుంటే మనకు నెక్స్ట్ కూడా యాడ్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఎండ్ అయిపోతుంది కాబట్టి వీడియో, సో ఆ పార్టికల్స్ కూడా అక్కడ ఎండ్ అయిపోయేలా ఇక్కడ స్ప్లిట్ చేసుకొని రైట్ సైడ్ పార్ట్ని కట్ చేసుకుంటే మనకు టోటల్ వీడియో మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది. చూడండి, సో ఇలా ఫస్ట్ చూడండి ఇలా స్పీడ్గా లిరిక్స్ వస్తూ ఉంటాయి. తర్వాత ఇక్కడ నుంచి మనకు లిరిక్స్ వస్తూ ఉంటాయి. చూడండి ఫోటో వచ్చేసి ఫోటో పైన ఇలా లిరిక్స్ అయితే కనుక వస్తూ ఉంటాయి ఇలా. సో చూసారు కదా, సో ఈ విధంగా మనం ఇన్షార్ట్ అయితే కనుక చాలా ఈజీగా అయితే కనుక క్రియేట్ చేసుకోవచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.